అందరికీ నమస్కారం. 29వ తారీఖు డిసెంబర్ నుంచి 4వ తారీఖు జనవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఈరోజు మనం తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలోకి మనమందరం అడుగు పెడుతున్నాం. 2028 చాలా అదృష్టకరమైనటువంటి ఒక సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని తప్పకుండా చెప్పాలి. 2028 సంఖ్యాపరంగా అంటే యాక్చువల్గా ఏంటంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా, హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనము శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఉన్నాము. మన సంవత్సరాలన్నీ వేరు. 60 సంవత్సరాల పేర్లు ఉంటాయండి. ఇవి రిపీట్గా వస్తుంటాయి అన్నమాట. ఇదంతా ఒక అద్భుతమైనటువంటి ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి మాసాలు, తిథులు, వారాలు వీటన్నిటికి కూడా ఆకాశంలో మనకు నిదర్శన కనబడుతూ ఉంటుందన్నమాట. ఈరోజు అమావాస్య ఉంది అంటే ఇక చంద్రుడు కనబడడు. ఈరోజు పౌర్ణమి అంటే పెద్ద చంద్రుడు కనిపిస్తాడు. ఇలాగా మనకు తిథులన్నీ కూడా అద్భుతంగా ఖగోళ శాస్త్రాన్ని బట్టి మనం చేసుకుని జ్యోతిష శాస్త్రాన్ని చెప్తున్నాం. ఇంగ్లీష్ వాడికి తలా తోక ఏమీ ఉండదు, అర్థం పర్థం ఏమి ఉండదు. వాడేదో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని పెట్టేసుకున్నాడు. అయినా కూడా ప్రపంచమంతా కూడా ఎటుపోతే మనం అటుపోవడమే కరెక్ట్ కదండి. మనకి ఎంత పాండిత్యం ఉన్నా, చాలామంది పాపం పండితులు నేను చూస్తుంటానండి ఎన్నో యూట్యూబ్ ఛానల్లో ఊరికి అరుస్తూ ఉంటారు. మన పద్ధతి కాదు, మనము ఇదైతే ఇంకా ఎక్కువ వీళ్ళు హిందువులో కొందరు మరీ కష్టమైనటువంటి వర్గం వాళ్ళు కొత్త సంవత్సరం చేసుకోకూడదు, ఆ రోజు మనం ఎటువంటి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకూడదు అని నిబంధనలు పెట్టుకుని చాలా ఇబ్బంది పెడుతుంటారు అందరినీ. అలాంతా ఏమీ ఉండదు. ప్రపంచం ఎటుపోతే మనం అటుపోవడమే కరెక్ట్ అన్నమాట. సో ప్రపంచంలో క్రైస్తవులు కానివ్వండి, మిగతా అన్ని దేశాల వాళ్ళు కూడా ఈ యొక్క న్యూ ఇయర్ అనేది ఎలాగైతే ఫాలో అవుతున్నారో జస్ట్ ప్రపంచం పోతే మనం కూడా హలో అని హ్యాపీ న్యూ ఇయర్ జనవరి 1వ తారీఖు 2025 అని చెప్తాము. అందరికీ ఒక క్యూరియాసిటీ, 2025 నాకు ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ క్రోధీనామ సంవత్సరం ఉగాది పండగ రోజు చెప్పాను. వచ్చే ఉగాది వరకు, ఏప్రిల్ వరకు మనకి ఎటువంటి అవసరం లేదు. కానీ జనాలకు ఉన్న క్యూరియాసిటీని బట్టి ఈ 2025 చాలా అద్భుతంగా ఉంటుంది. సంఖ్యాపరంగా 2525 అంటే 7 సంఖ్య చాలా శుభప్రదమైనది. అలాగే గతంలో 24 అశుభమైనది. 6 నెంబర్ అనమాట. ఒకటే గొడవలు, ఇబ్బందులు, శత్రువులు, దాడులు, కొట్లాటలు, యుద్ధాలు అన్నీ విన్నాం. కానీ 2025లో 25 సంఖ్యకి ప్రత్యేకత ఏంటంటే శుభం, సంతోషం, అందరూ కూడా ప్రేమతో చక్కటి జీవితాలు గడుపుతారని చెప్పాలి. అలాగే 2025 అంటే ఇక్కడ 9 వస్తుంది. అది కూడా అత్యంత శుభప్రదమైనటువంటి నెంబర్ అన్నమాట. కాబట్టి 2025కి మీ అందరికీ స్వాగతం చెబుతూ 2025 యొక్క మేషరాశి నుంచి అన్నీ చెబుతూ వస్తున్నానండి. తప్పకుండా మీరందరూ ఫాలో చేయండి. ముఖ్యంగా ఈ వారంలో జరిగే విచిత్రం ఏమిటంటే శుక్రుడు అంటే ఎవరండి? వీనస్ అంటే ఎంత ఇంపార్టెంట్ గ్రహం అంటే 9 గ్రహాలలో సుఖ సంతోషము ప్రతి మనిషికి అద్భుతమైనటువంటి అన్ని నీట్గా స్మార్ట్గా ఉండాలి, 5 స్టార్ లెవెల్లో జీవితాలు ఉండాలి, మంచి భోజనము, మంచి నిద్ర, మంచి జీవిత భాగస్వామి, మంచి కుటుంబము, ఇవన్నీ కూడా చాలా గొప్పగా సమాజంలో పైకి రావాలని అనుకుంటాం కదండి. దీనికంతా కారణం శుక్రుడు అన్నమాట. శుక్రుడు లేని చోట ఎవరున్నా గురువు కానీ, సూర్యుడు కానీ, కుజుడు కానీ ఇవన్నీ ఎందుకు అసలు ఆ ముందు పనికి రావాలన్నమాట. శుక్రుడికి ఫ్రెండ్స్ ఇద్దరే చాలా చెప్పాలంటే, ఒకటి బుధుడు, 2 శని. అంతేగాని మిగతా అందరికీ కూడా ఈ శుక్రుడు మార్పు వల్ల, కుంభరాశిలోకి రావటం వల్ల జరిగే మార్పులు ఎలా ఉంటాయి అనేది ఈ వారం చాలా ప్రత్యేకంగా తెలుసుకుందాం. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా యొక్క ఛానల్ని మీరు మీ ఫ్రెండ్స్కి, బంధువులకి తెలియజేయండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ పంపిస్తాను, పీడిఎఫ్ చేసి. పరిహారాలు కూడా సింపుల్గా చెప్తాను. కాబట్టి thesimple.astrologer.comని మీరందరూ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీనరాశి వాళ్ళందరికీ 29వ తారీఖు డిసెంబర్ నుంచి 4వ తారీఖు జనవరి వరకు 2025 ఎలా ఉండబోతుందో తెలియజేస్తాను. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఆంగ్ల సంవత్సరం, నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పిన పరిహారాలు, నేను చెప్పిన పాయింట్ బాగా నోట్ చేసుకోండి. మరి ఖచ్చితంగా మీ డౌట్స్ ఏదున్నా నన్ను కాంటాక్ట్ చేయండి అని చెప్పడానికి నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే చాలామంది మన జాతకంలో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి శుక్రుడు అనేది తృతీయాధిపతి, అష్టమాధిపతి. అలాంటి శుక్రుడు 12వ ఇంట్లోకి వచ్చేసాడు ఇప్పుడు. దానివల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అంటే వ్యయంలో ఉండడం అనేది బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు విపరీతంగా లభిస్తాయి అనేది ముఖ్యంగా మీనరాశి వాళ్ళు కనుక్కోవాలి.
మీ పనులన్నీ చేసి పెట్టేది మీ చిన్ననాటి స్నేహితులు, బంధువులు, రిలేషన్లే. మీరు ఫోన్ చేయటం, వాళ్ళకు పనులు పురమాయించడం అంటే మీరు చేస్తే అది నెగిటివ్ అవుతుంది. నేను చెప్పబోయేది అది. మీరు మధ్యవర్తిత్వం వహించాలన్నా, ఏదైనా కాంప్రమైజ్ చేయాలన్నా, ఏదైనా చేద్దామన్నా మీకు గురుగ్రహం సరిగ్గా అనుకూలించటం లేదు, మీ మీనరాశి వాళ్ళ ఓనరు. కాబట్టి శుక్రుడు అనుకూలిస్తున్నాడు ఇప్పుడు. అందుకే మనం ఏం చేయాలంటే మన తెలివితేటలని బంధువులతో, స్నేహితులతో, వాళ్ళతో పని చేయించుకోవాలి. వాళ్ళు మీ అండగా ఉంటారు. కొత్త సంవత్సరంలో మీతోనే ఎంజాయ్ చేస్తారు. బాగా ఎంజాయ్ చేయండి. చిన్ననాటి స్నేహితులు, బంధువులు, రిలేషన్స్ అందరినీ బాగా ఎంజాయ్ చేయండి అని మరొకసారి చెప్తే వాళ్ళ నుంచి సహకారం తీసుకోండి అని చెప్తున్నా. మానసిక ధైర్యం ఎంత ఉంటుందంటే చూసి రమ్మంటే కొట్టొచ్చేంత ధైర్యం కూడా మీనరాశి వాళ్ళకి ఇప్పుడు వచ్చేసింది. అలాగే మీరందరూ కూడా ఏ పని చేసినా 1కి 2 సార్లు ఆలోచించి చేయండి. సొంతంగా ఏ పని చేయకండి. బంధువుల సహాయం తీసుకోండి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంది. అయితే ధన ఆదాయం ఈ జాతకానికి చాలా బాగుండి, ధన ఆదాయం బాగుండడం వల్ల కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో పురోగతి ఉంది, తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, అన్ని రకాలుగా బాగానే ఉంది. తల్లి ఆశీస్సులు కూడా ఈ వారం చాలా బాగుంది. ఆమె ఆరోగ్యం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఈ ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల యొక్క పీడ ఎక్కువ ఉంటుంది. అలాగే ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళ యొక్క పీడ కూడా ఎక్కువ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతో ఎంజాయ్ చేయడమే కాదు, దూర ప్రయాణాలు వాళ్ళతో బాగా చేస్తారు. దూరంగా ఉన్న పిల్లలు వాళ్ళ డెవలప్మెంట్ చూసి సంతోషిస్తారు. అక్కడే దూరంగా ఉన్న పిల్లలు విదేశాల్లో చదువులో టాప్ వచ్చామండి, మేము బాగా రాణించామని వింటారు. పిల్లలు జాబ్ వచ్చింది, మేము జాబ్లో చాలా హ్యాపీగా జాయిన్ అవుతున్నామని చెప్పిన వాళ్ళు విదేశాల నుంచి మీకు కాల్స్ వస్తాయి. ప్రయాణాలు ఎంతో అనుకూలంగా ఉండి తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తుందని మీనరాశి వాళ్ళకు చెప్పాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండటం, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరటం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావటం అన్నీ కూడా ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితి. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉన్నటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పాలి. అదృష్టంగాని చూసుకుంటే చాలా బాగుంది. అన్ని రకాలుగా తండ్రులు, పెద్దలు, మామగారు అందరి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళ నుంచి రావాల్సిన డబ్బు, ఆస్తులు అన్ని చేతికి అందుతాయి. సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఉద్యోగంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకూలత లేదు, కష్టపడాలి. అందుకే మీ జాతకం పంపండి. అందులో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి దశ, అంతర్దశ చూసి అదేమన్నా బాగుందా, ఇది బాగుందా అన్ని కంపేర్ చేసి ఖచ్చితంగా మీరు కనకపుష్యరాగం చూపుడు వేలుకి పెట్టుకోండి. 16 సార్లు మీరు చక్కగా కనకపుష్యరాగం మంత్రం, గురు మంత్రం చదవండి. గురువారం నాడు నేను చేయాల్సిన పనులు చెప్తాను, అవి చెయ్యండి. అన్నీ సక్సెస్ అవుతాయి. నన్ను కాంటాక్ట్ చేయండి. గురుదక్షిణ ఉంటుంది, ఎలా ఇవ్వాలో చెప్తాను. ముఖ్యంగా మీ అందరికీ కూడా పరిహారాలు సింపుల్గా చెప్తా కాబట్టి thesimpleastrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉద్యోగంలో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో కూడా కొంచెం నష్టానికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని యొక్క టెక్నిక్ కూడా మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాలయ్య గారు.